ఈ ఒక చిన్న కథ వింటే భగవతత్వం మొత్తం అర్థమైపోతుంది. ఇది కథ అంటే కథ కాదు, నిజంగా జరిగినటువంటి సంఘటన. ఇది బృందావనంలో సుమారు 70-80 సంవత్సరాల కిందట జరిగినటువంటి సంఘటన. ఏమిటంటే, బృందావనంలో ఒక స్త్రీ ఉండేది. ఆవిడకి సంతానం లేదు, పిల్లలు లేరు. ఆవిడకి మహాకృష్ణ భక్తురాలు. ఎవరో ఒకరు కృష్ణుడి యొక్క బొమ్మను ఆవిడకి గిఫ్ట్గా ఇచ్చారు. ఆవిడ దాన్ని చాలా ప్రేమతో, ఆప్యాయతతో, తనకు ఎలాగో పిల్లలు లేరు కాబట్టి ఆ బొమ్మను చూస్తూ, ఆ కృష్ణుడిని చూస్తూ, ఇతనే కృష్ణుడే నాకు బిడ్డ అన్న భావంతో ఆ బొమ్మని చూసుకునేది. దానికి ఒక పేరు కూడా పెట్టుకుంది ఆవిడ. ఆ పేరు ఏంటంటే లడ్డు గోపాల్. ఈ లడ్డు గోపాల్ని రోజు పొద్దున్నే పిల్లలు ఉంటే ఎలా నిద్రలేస్తూనే ఏడుస్తారు. ఆవిడ పాలు పెడుతుంది, ఆ తర్వాత పిల్లడికి స్నానం చేయిస్తుంది, తర్వాత టిఫిన్ పెడుతుంది, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ నిద్ర పెడుతుంది. ఇవి అన్నీ పిల్లవాడు మామూలుగా ఉంటే ఏమేం చేస్తుంది తల్లి అవన్నీ చేసేదనమాట. అంటే ఈవిడ ఎవరితోనో మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే అమ్మో మా లడ్డు గోపాల్ నిద్రలేచేయడము, లేకుంటే లడ్డు గోపాల్ భోజనం సమయమైంది నేను వెళ్తాను అనుకుంటూ పరిగెట్టుకుంటా ఇంటికి వచ్చేది. ఆ బొమ్మకు తీసి అన్నం పెట్టేది, పాలు తాగిచ్చేది, ఇలా చేసేది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఊర్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈవిడ మహా పిచ్చిది అయిపోయింది, ఆ పిల్లలు లేరు కదా, ఎలాగో పిచ్చి నెతికెక్కింది అని అనుకుంటున్నారు. సరే, ఇబ్బంది ఏం లేదు, ఆవిడ మనల్ని కొట్టదు తిట్టదు, సరే ఈవిడ పిచ్చంతా లడ్డు గోపాల బొమ్మ మీదే ఉంది కదా అని సరే పెద్దగా వదిలేశారు. మాట్లాడుతూ ఉంటారు, మీతో మాట్లాడాలని బాగా మాడుతూ ఉంటుంది. ఈ లడ్డు గోపాల విషయంకి వచ్చేసరికి ఒక పిచ్చి దానిలా ప్రవర్తిస్తూ ఉంటుంది. సరే, ఇలా నడుస్తూ ఉంది. ఒకరోజు ఏం జరిగిందంటే, బాత్రూంలో లడ్డు గోపాలకి స్నానం చేస్తూ ఉంటే చేయి జారి ఆ బొమ్మ కింద పడిపోతే ఒక చోట బొమ్మ చీలిపోద్ది చేతికి. అంటే అయ్యో లడ్డు గోపాలు చెయ్యి ఇరిగిపోయిందేమో, కింద పడిపోయాడు లడ్డు గోపాలు అని బోరుమని ఏడ్చుకుంటా వాళ్ళందరినీ, ఇంట్లో వాళ్ళందరినీ, చుట్టుపక్కలందరినీ కూడా పిలుస్తారు. వాళ్ళందరూ చూసి అమ్మ ఏం అవ్వలేదు నీ లడ్డు గోపాలకి, అయితే మేము రెడీ చేస్తాంలే అని చిన్న గుడ్డ చుట్టేసి రెడీ చేసి లడ్డు గోపాల్ బ్రహ్మాండంగా ఉన్నాడు, ఏం ఇబ్బంది లేదు అని అందరూ నాకు చెప్పారు. కానీ ఈవిడికి బాధ తగ్గట్లేదు. ఎంత తట్టుకుందామన్నా లేదు, ఏదో అయింది, ఫ్రాక్చర్ అయింది, లేకుంటే చెయ్యి విరిగింది, మీరు ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని పట్టుబడుతుంది. వీళ్ళని ఆసుపత్రి తీసుకెళ్తే ఇంకేమన్నా ఉందా, ఈ బొమ్మని ఈ పిచ్చిదాన్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళి మనం ఏం చేయాలనేసి సర్లే డాక్టర్ని ఇక్కడ తీసుకొద్దామని చెప్పేసి ఒక డాక్టర్ని పిలిపించారు. మొత్తానికి ఆ డాక్టర్ కూడా చెప్పారు, బాబు ఈవిడ పిచ్చిది, ఇలా చూసేసి అంతా బాగుందని చెప్పేసి వెళ్ళిపోండి బాబు, ఇంకంతకు ఏం లేదని చెప్పారు. సరే, ఆ డాక్టర్ కూడా అలాగే అంతా చూసేసి ఏమో లడ్డు గోపాల్ బాగున్నాడమ్మా, ఆరోగ్యంగా ఉన్నాడు, నీ లడ్డు గోపాల్కి ఏమీ ఇబ్బంది లేదు, నాది భరోసా అని చెప్పేశాడు. బయలుదేరిపోతున్నాను. అదేంటండి మీరు డాక్టర్ కదా, డాక్టర్ ఎప్పుడైనా బాగున్నాడా లేదా అని చెప్పాలంటే ఏం చేస్తారు, చెవులో స్టెటస్కోప్ ఏదో పెట్టుకుంటారు. ఆవిడకి అది కూడా తెలియదు, స్టెటస్కోప్ అని ఏదో పెట్టుకొని చూస్తారు కదా, అది పెట్టుకొని చూసి కదా మీరు చెప్పాలి, ఏమి చూడకుండా మీరు ఎలా చెప్తారండి అని మళ్ళీ డాక్టర్ని ప్రశ్నించింది. అప్పుడు సరే ఇది పిచ్చిది, దాన్ని చెవిలో పెట్టుకొని చెప్తే సరిపోద్దని ఆ డాక్టర్ చెవిలో పెట్టుకొని ఆ బొమ్మ మీద అలా స్టెటస్కోప్ పెట్టాడనమాట. ఒక్కసారిగా డాక్టర్ ఆశ్చర్యపోయాడు. స్టెటస్కోపు ఆ గుండెల మీద పెడుతుంటే, ఆ బొమ్మ గుండెల మీద పెడుతుంటే లబ్డబ్ శబ్దం స్పష్టంగా డాక్టర్ కనబడుతుంది. డాక్టర్ ఆశ్చర్యపోయి వెంటనే ఆవిడ పాదాల మీద పడ్డాడు. అమ్మ నేను పిచ్చోడు అనుకున్నాను, నేను వీళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు, నువ్వు మహాభక్తురాలివి కాబట్టి నీ లడ్డు గోపాల్ నిజంగా సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మే, ఈ బొమ్మలో ఆయన ఉన్నాడు, స్పష్టంగా అనిపిస్తుంది అని ఈ స్పష్టంగా ఆ లబ్డబ్ శబ్దాన్ని అందరూ కూడా విన్నారు. కాబట్టి అప్పటి నుంచి ఆవిడ గొప్ప భక్తురాలు, కృష్ణ భక్తురాలు అని ఆ ఊరంతా నమ్మి ఆవిడ్ని సేవించారు. ఈ సంఘటన జరిగింది ఒక 78 సంవత్సరాల కంటే ఎక్కువ కాదు. సరే, దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, ఒక భగవత్ తత్వం అది ఎలా ఉంటుందంటే, భగవంతుడు భావనామాత్రుడు. మనం భక్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ముక్క బాగా లోపలికి అర్థం చేసుకుంటే భగవంతుడు ఏంటి మనం ఏంటి అర్థమైపోద్ది. భగవంతుడు భావనామాత్రుడు అంటే నీ భావన బట్టే భగవంతుడు మనకు ఫలితాలు ఇస్తూ ఉంటాడు అని దాని అర్థం. అందుకే విష్ణువుకు భావగ్రాహి జనార్దన అని పేరు. నీ భావాన్ని మాత్రం గ్రహిస్తాడు అని. అంటే నువ్వు పాలు పెట్టావా, లేకుంటే వేరే కొబ్బరికాయ ఇచ్చావా, లేకుంటే ఇంకేమన్నా పులిహోర పెట్టావా నైవేద్యం అనేది ఆయన తీసుకోడు. నువ్వు ఏమిచ్చావు అనేది ఆయన అనవసరం.
నువ్వు ఏ భావనతో ఉన్నావో ఆ భావాన్ని మాత్రం స్వీకరిస్తాడు అని దాని అర్థం. కాబట్టే భక్త కన్నప్ప మాంసం పెట్టాడు కదా అంటే ఆయన పెట్టాడు మాంసమే కావచ్చు, ఆయన ఏ భావనతో పెట్టాడో అది ముఖ్యం ఇక్కడ. భగవంతుడి యొక్క తత్వం అది. అందుకే అన్నమయ్య కూడా ఒక కీర్తనలో చెప్తాడు కదా, ఎంత మాత్రమని ఎవరు తలచినా అంత మాత్రమే నీవు. ఇది చాలా లోతైనటువంటి భగవత్ తత్వాన్ని ఆవిష్కరించేటటువంటి కీర్తన. అంటే ఎవరు ఏమాత్రం నిన్ను అర్థం చేసుకుంటారో, ఎవడు ఏ భావనతో ఉంటాడో ఆ భావనే వాళ్ళకి సంప్రాప్తిస్తుందని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మనము భక్తిలో ఉన్నప్పుడు భగవంతుడికి చేసే ఉపచారాలు మీరు ఏ భావనతో చేస్తున్నారో అదే మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఒక్క విషయం బాగా అర్థమైతే మన భక్తిలో మనం చేసేటటువంటి క్రతువులు మొత్తం మారిపోతాయి. చాలామంది చూడండి అసలు ఏ భావన ఉండదు. పూజ చేసేటప్పుడు అగ్గిపులు వెలిగిస్తారు, దీపం ముట్టిస్తారు, అగరు వెలిగిస్తారు, తిప్పుతారు. నీకు భావన ఏముంది అంటే ఏ భావన లేదు. భావన ఏముంది, నాకు అది ఇది కోరికలు అడుగుతారు తప్పిస్తే భావన అంటూ ఏమీ లేదు. కాబట్టి భక్తిలో ముందు ఒక భావన ఉండడం చాలా ఇంపార్టెంట్. భగవంతుడిని మీరు ఏమనుకుంటున్నారు, భగవంతుడు ఏ విధంగా ఉంటున్నారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. చాలామంది గుడికి వెళ్తారు. వీళ్ళు వారానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే భక్తులు ఉన్నారు. ప్రతి సోమవారం అయితే శివాలయంకి వెళ్ళే భక్తులు ఉన్నారు. వాళ్ళని తప్పటట్లా. కానీ అందులో చాలామంది భగవంతుడు ఎక్కడున్నాడు అంటే గుడిలో ఉన్నాడు, గుడిలో ఉన్నవాడు దేవుడు అన్న భావనతో ఉన్నప్పుడు రోడ్డు మీద నీకు ఏమైనా ప్రమాదం జరిగితే భగవంతుడు కాపాడాలా వద్దా? బాగా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు భావనామత్తుడు. నీ భావన ఏదైతే నీకు ఫలితం కూడా అదే విధంగా వస్తుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారు? తిరుమలలో ఉన్నాడు అనుకుంటున్నాం. శివుడు ఎక్కడున్నాడు? కాశీలో ఉన్నాడు అనుకుంటున్నాడు, శ్రీశైలంలో ఉంటాడు. మరి ఇప్పుడు నేను రోడ్డు మీద ఏమైనా ప్రమాదం జరిగితే వీళ్ళు ఎలా కాపాడుతారు? నన్ను కాపాడరు. ఎందుకు? నీ భావన కొద్దీ గుడిలోనే దేవుడున్నాడు అని అనుకుంటున్నావు కాబట్టి నీకు కాపాడు, రక్షణ లభించదు. ఇది నేను మామూలుగా చెప్పట్లా, మన భారతంలో కూడా ప్రూవ్ అయినటువంటి విషయం ఇదే. ఏ సందర్భంలో అంటే ద్రౌపది వస్త్రాభరణం చేస్తున్నప్పుడు ఆవిడ కృష్ణుణ్ణి అర్థించింది. కానీ కృష్ణుని అర్థించినప్పుడు ఆవిడ మొదట చెప్పినటువంటి మాట ఏమిటంటే వైకుంఠవాస అని కృష్ణుణ్ణి ప్రార్థించింది. రక్షణ లభించలేదు, వెంటనే రాలా. ఆ తర్వాత ద్వారకావాస అని అంది, గోపి వల్లభ ద్వారకావాస అని అడిగింది, అప్పుడు కూడా రాలా. దాని అర్థం ఏమిటంటే విష్ణువు వైకుంఠంలో ఉన్నవాడు అని అనుకుంటున్నామంటే అక్కడి నుంచి రావద్దు. సరే ద్వారకావాస అన్నావు, ద్వారక నుంచి కూడా రావాలి కదా, రక్షణ లభించలేదు. ఆ తర్వాత మూడోసారి ఆవిడంది అంతర్యామి అంది. ఇది భారతంలో ఉన్న విషయం. అంతర్యామి అంటే నా లోపల ఉన్నవాడా అని దాని అర్థం. వెంటనే రక్షణ లభించింది. భావన నువ్వు ఎక్కడో దేవుడు గుడిలో ఎక్కడో ఉన్నవాడు అనుకున్నప్పుడు రోడ్డు మీద ప్రమాదం జరిగితే రక్షించడానికి ఎలా వస్తాడు అనుకుంటాం. భగవంతుడు సర్వవ్యాపి అనుకో, భగవంతుడు సర్వత్రా ఉన్నవాడు అని అనుకో. అటువంటి సర్వత్రా ఉన్నవాన్ని ఎక్కడ చూడలేం కాబట్టి ఒక రూపంలో ఒక విగ్రహంలో నీకు కావాలి కాబట్టి గుడికి వెళ్తున్నావు అనుకో, అప్పుడు రక్షణ లభిస్తుంది. అంతేగాని గుడిలోనే దేవుడు ఉన్నాడు అనుకున్న వాడికి రక్షణ బయట లభించదు. కొంతమంది పూజ గదిలోనే దేవుడు, బయట ఎక్కడ ఉన్నాడు, బెడ్రూమ్లో దేవుడు లేడు అనుకునే వాడికి బెడ్రూమ్లో ఏమన్నా ప్రమాదం జరిగితే ఎలా కాపాడుతారు, ఎవరు కాపాడతారు? నీ భావనే లేదు కదా. సర్వత్రా ఉన్నవాడు భగవంతుడు అనుకుంటే తప్పిస్తే మనకు సర్వత్రా రక్షణ ఎప్పుడూ లభించదు. నీ భావన బట్టే భగవంతుడు మారిపోతాడు, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి భక్తిలో అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే నీ భావన. భావన బట్టే మనకు ఫలితాలు వస్తూ ఉంటాయి. స్వస్తి.